హాయ్ ఫ్రెండ్స్, ఈ నెల అంటే డిసెంబర్ 28 తారీఖు రోజున వ్యవసాయ కూలీలకు రావాల్సినటువంటి ఆర్థిక సహాయం డబ్బులు రాకపోవడానికి గల కారణం ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గతంలోనే చెప్పటం జరిగింది. ఏంటంటే వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం స్కీమ్కు సంబంధించి మొదటి విడతగా 6,000 రూపాయలని ఈ నెల అంటే డిసెంబర్ 28 తారీఖు రోజున వారి ఖాతాలలో జమ చేస్తాము అని చెప్పేసి తెలపటం జరిగింది. డిసెంబర్ 28 తారీఖు అయితే గడిచిపోవటం జరిగింది, కానీ వాళ్ళకి ఈ డబ్బుల్ని అయితే ఇంకా అందచేయలేదు. సో మరి ఈ డబ్బుల్ని అందచేయకపోవడానికి గల కారణాన్ని అయితే వాళ్ళు వివరించటం జరిగింది. ఏంటి అనంటే, మనకు మొన్న రీసెంట్గా చూసుకున్నట్లయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారైతే చనిపోవటం జరిగింది, మరణించటం జరిగింది. సో దాని కారణంగానే ఈ 28 తారీఖు రోజున వాళ్ళ ఖాతాలో జమ చేయవలసినటువంటి డబ్బుల్ని ఆ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేయటం జరిగింది అని చెప్పేసి వాళ్ళైతే వివరించటం జరిగింది. సో మరి ఈ డబ్బుల్ని మళ్ళీ ఎప్పుడు వ్యవసాయ కూలీలకు అందచేస్తారు అనే దానికి సంబంధించి ఈ జనవరి 2025 3 తారీఖు రోజున నిర్వహించేటటువంటి కమిటీ మీటింగ్లో వాళ్ళు ఒక డేట్ని అయితే నిర్ణయించి ఆ డేట్ రోజున వాళ్ళకి ఈ డబ్బుల్ని అందచేస్తాము అని చెప్పేసి వాళ్ళు తెలపటం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.